విద్యార్థి జీవితం ఎంతో విలువైనది, అందమైనది, అమూల్యమైనది. భావి జీవితానికి బంగారు పునాది వంటిది. ఈ విద్యార్థి దశలో మన కాలమును, మన కాయమును ఎంత సద్వినియోగం చేసుకుంటున్నామన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థికి ఉండవలసిన ప్రధానమైన 6 లక్షణములు సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్యనిరతి, భక్తి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ. ఈ దశలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి కార్యదీక్షతతో పట్టుదలతో ముందుకు వెళితే విజయం తథ్యం. మీకు అనుకూలములు, వనరులు సరిగా లేవనుకుంటున్నారా? వయస్సు చిన్నదనుకుంటున్నారా? అకుంఠిత దీక్షతో శ్రమిస్తే విజయం నీ బానిస అవుతుంది. 13 ఏళ్ల చిరు ప్రాయంలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల రికార్డును సాధించి చరిత్రను తిరుగరాసి విజయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వయసు విజయానికి అడ్డం కాదని నిరూపించారు. కోనేరు హంపి ద్రోణవల్లి హారిక 14 ఏళ్ల లేత వయస్సులోనే చదరంగంలో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ గా ఎదిగి భారతదేశ ప్రతిభను ఖండాంతరాలు చాటారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చారని భావిస్తున్నారా? నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ కండక్టర్ కుమారుడు పబ్బరాజు లక్ష్మీ నరసింహారావు 17 ఏళ్ల వయసులో ఎంతో కఠినంగా భావిస్తున్న చార్టెడ్ అకౌంటెన్సీ CA కోర్సును జాతీయ స్థాయిలో 45వ ర్యాంక్ సాధించి విజయవంతంగా పూర్తి చేసి ఎంతో మందికి స్ఫూర్తిని నింపాడు. చిన్నపిల్లలందరికీ యానిమేటెడ్ కార్టూన్ షోస్ అంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. అయితే సింధుజ రాజారామన్ అనే 9వ తరగతి అమ్మాయి మాత్రం చాలా వినూత్నంగా ఆలోచించింది. అందరి పిల్లల్లా కేవలం కార్టూన్స్ చూస్తూ సమయం వృధా చేయటం కాకుండా 2D 3D యానిమేషన్ నేర్చుకుని 2010లో హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి యానిమేటెడ్ కాంక్లేవ్ లో ఫాస్టెస్ట్ 2D 3D యానిమేటర్ గా ప్రతిమను కనపరిచి 14 ఏళ్ల చిరుప్రాయంలో సెపెన్ గ్రూప్ ఆఫ్ యానిమేషన్స్ అనే కంపెనీకి అత్యున్నతమైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితురాలై భారతదేశపు యంగెస్ట్ CEO గా రికార్డ్ సృష్టించింది. ఈ దృశ్యాల్ని చూడండి. సజీవంగా ఫోటో ద్వారా తీయబడినట్లుగా కనిపిస్తున్న జంతువులు, పక్షులు ఇవి ఒక ఆర్టిస్ట్ ద్వారా గీయబడినవి. కానీ మీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఈ విధంగా సజీవంగా ఏ ఆర్టిస్ట్ అయితే గీసినాడో అతనికి 2 చేతులు లేవు. ద ఆర్టిస్ట్ డస్ నాట్ హ్యావ్ బోత్ ది హ్యాండ్స్. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. 2 చేతులు లేని ఒక ఆర్టిస్ట్ అంత సజీవంగా చిత్రాల్ని గీయగలిగినప్పుడు భగవంతుడి ద్వారా అన్ని అవయవములు సక్రమంగా ఇయ్యబడిన మనం ఎంత శ్రమతో, ఎంత కఠోర దీక్షతో శ్రమించి విజయాన్ని సాధించాలో ఆలోచించండి. జీవితంలో ప్రతి అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకో. ప్రయత్నం విఫలమైందని భావిస్తున్నావా? థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదటి కమర్షియల్ బల్బును కనిపెట్టడానికి 10,000 ప్రయత్నాలు చేశాడు తెలుసా? అప్పట్లో గ్యాస్ లైట్స్ ఉండేవి. దానికి ఆల్టర్నేటివ్ గా చీప్ గా బల్బుని కనిపెట్టాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. దెన్ అందరి జీవితాల్లో ఆయన వెలుగు నింపాడు. లాంగ్ లాస్టింగ్ ఎలక్ట్రిక్ బల్బుని కనిపెట్టాడు. ఆ బల్బు ఇచ్చిన వెలుగులోనే ఇంకా మనం అందరం జీవిస్తున్నాం. ఎడిసన్ బల్బును ఒక్కటే కనిపెట్టాడు అనుకుంటారు, కానీ ఒక బల్బును వెలిగించడానికి 360 కొత్త ఆవిష్కరణలు చేశాడు. కండక్టర్స్, స్విచ్చెస్, జనరేటర్స్, సాకెట్స్, రెసిస్టర్స్ ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. సో 360 కొత్త ఇన్వెన్షన్స్ కలిస్తేనే బల్బు వెలిగింది. ఎడిసన్ మొదటి బల్బు కనిపెట్టడానికి ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒక జర్నలిస్టు మీరు బల్బు కనిపెట్టడానికి ముందు 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే దానికి ఎడిసన్ బల్బుని ఎలా తయారు చేయాలో ఒక విధంగా మాత్రమే మీకు తెలుసు, అది కూడా నేనే మీకు చెప్పాను. కానీ బల్బు ఎలా తయారు చేయకూడదో 10,000 విధాలుగా నాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు. వాట్ ఏ గ్రేట్ వే ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఇంతకన్నా గొప్పగా పాజిటివ్ థింకింగ్ డెఫినేషన్ ఎవరిస్తారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం మనస్ఫూర్తిగా నమ్మి ఒక పనిని మొదలు పెడితే ఎన్ని కష్టాలు రాని, చుట్టుపక్కల వాడు ఎన్ని విధాలుగా అవమానించని, మనం అనుకున్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. విజయం కన్నా అనుభవం చాలా గొప్పది. చిన్న చిన్న ఓటమిలకు నిర్వీర్యం కాకూడదని మనకు నేర్పుతుంది అబ్రహాం లింకన్ జీవిత పాఠం. చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదొడుకులను, సమస్యలను, బాధలను ఎదుర్కొన్నా సరే మొక్కువోని దీక్షతో ప్రస్థానాన్ని కొనసాగించి అత్యున్నతమైన అమెరికా ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు అబ్రహాం లింకన్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు
చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. అయితే విజయం సాధించాలంటే ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వాటిని చాలా నిబద్ధతతో ఆచరించాలి. లక్ష్యం తప్ప మరేవి మనకు కనిపించకూడదు. సచిన్ టెండూల్కర్ పాజిటివ్ థింకింగ్ మీద తెలియపరిచిన ఆలోచనలను చూద్దాం. In my school days, there was sort of an unwritten law between me and my brother. It was kind of a mantra where, he decided that, one should be happy with his performance, but not satisfied. If I have to give you an example there, that if I scored 100 in my school match, then the next match I would be thinking about how can I go a step further. If I have scored 100, then how can I get to 150 runs. ఏ పనినైనా ఎవరో ఒకరు చేస్తారులే అని ఎదురు చూడకు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. నీ భుజస్కంధాల మీద నీవు నిలబడు. చిరు ప్రయత్నం సాధించు. నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే, నీ ప్రయత్నం నిస్వార్థమైతే ఈ విశాల విశ్వము, ఈ సృష్టి అంతా కూడా నీకు సహాయంగా వస్తుంది. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर. सर आइए सर. ए चल चल. क्या बात करता है? क्या ऊपर से जाएगा? क्या ऊपर से? जा जा. गया मेन शो. I hate this country. कुछ करो ना. अब मैं वहां जाके क्या उखाड़ लूंगा? कैसी जाने बूंदे आई, जाने कैसा दर्द लाई, सामने क्या है ये तेरे, क्यों रुका है तू बता दे. हो कौन तुझको पार लेगा, कौन होगा वो मसीहा, जिसे तू ढूंढता है वो ही है तू वही है. तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा. रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा. जिसे ढूंढता है तू ही रहे, तू ही रहे, तू ही रहे तेरा मसीहा हो. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీలో అంతర్గతంగా దాగి ఉన్న అనంతమైన శక్తిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. మీలో అనంతమైన ఆనందం ఉంది. మీరే భారతదేశానికి కాబోయే లీడర్లు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు నైనా జస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 years లో 10th class పాస్ చేశారో. ఇంకా 10 years లో నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంకా 13 years లో ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంకా ప్రస్తుతం 15 years ఏజ్ లో నేను నా పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇంకా టేబుల్ టెన్నిస్ లో నేను ఇండియా నంబర్ 1 నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్. ఇంకా నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను. అండ్ ఐఎమ్ అంబిడెక్స్ట్రస్. ఐ కెన్ రైట్ విత్ మై బోత్ హ్యాండ్స్. అండ్ టైపింగ్ లో నేను A to Z ఓన్లీ 2 seconds లో టైప్ చేస్తాను. సో ఇంకా నాకు రామాయణ్ 108 శ్లోకాస్ కంఠస్థం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇవన్నీ నేను ఏదైతే యాక్టివ్ చేశానో ఇవన్నీ నేను ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. నా తండ్రి నేను చిన్న ఉండంగా తల్లి ఒడియే బడి అని నేర్పించారు.
అందరూ వయస్సు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆయు తరుగుతుంది అని అనుకోరు. కావున వృధా చేయక క్షమ పడాలి అని నా తల్లిదండ్రులు నేర్పించారు. దేవుడు మనకు విజయాలు అందివడు, కానీ విజయాలకు కావలసిన శక్తి సామర్థ్యం ఇస్తాడు. అది మీ అందరిలో ఉంది. దీనిని మీ గురువులు ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు గౌరవముని అంటారు, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా తన బిడ్డలు మాత్రం సుభిక్షంగా ఉండాలి అని వాళ్ళు శ్రమిస్తారు. సో వాళ్ళు చేసే శ్రమని మీరందరూ వృధా చేయొద్దు. ఈ దేశ భవిష్యత్తు, ఈ సమాజ భవిష్యత్తు మీ తలరాతల మీద ఆధారపడి ఉంది. మీరు మంచివారైతే ఈ సమాజం మంచిదవుతుంది. కాబట్టి సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్య నిరతి, క్రమశిక్షణ కలిగి ఉండి భావి భారత ఉద్ధారకులుగా తయారవ్వండి. All the best. God bless you.